సామాజిక సాధికారత బస్ యాత్ర మరి ఈరోజు అనంతపురానికి చేరుకోవడం జరిగింది. మరి ఇంకా కొద్ది సమయంలో అనంతపురంలో మరి పెద్దలు పూజ్యులు శాసనసభ్యులు వెంకటరామరెడ్డి గారి సారథ్యంలో పెద్ద బహిరంగ సభ కూడా మరి ఇక్కడ నిర్వహించుకోబోతున్నాం. మరి సామాజిక సాధికారత మరి ఏదైతే ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు, ఈ 76 సంవత్సరాలలో ఈ సామాజిక సాధికారత అనేది ఒక నినాదంగా ఉన్న పరిస్థితి నుంచి మరి ఈరోజు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మరి మన ప్రియతమ నాయకులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి కూడా సామాజిక సాధికారత అనేది ఒక నినాదం కాదు, మా ప్రభుత్వం యొక్క విధానం అని చెప్పి చేసి చూపించిన నాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో కేవలం సామాజిక సాధికారత అనేది మాటలకి మాత్రమే పరిమితం ఉన్న పరిస్థితి నుంచి మరి ఈరోజు ఈ ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి చేసి చూపించడం జరిగింది. మరి అణగారిన వర్గాలు ఏదైతే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు మరి ఈరోజు ఈ రాష్ట్రంలో 80% వాళ్ళు ఉండారు. మరి అలాంటి వాళ్ళు ఈ అణగారిన వర్గాలకు అన్ని రాజకీయ పార్టీలు కేవలం ఒక ఓటు బ్యాంకుగా మాత్రమే వినియోగించుకున్న పరిస్థితి నుంచి మరి ఈరోజు వాళ్ళందరూ కూడా ఒక ఓటు బ్యాంకుకే కాదు, వాళ్ళందరినీ కూడా ఏదైతే ముందుకు నడిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు గుర్తించి మరి ఈరోజు వాళ్ళందరినీ కూడా ఈరోజు చేయి పట్టుకొని మరి ఈరోజు ముందుకు నడిపిస్తున్నారు. దశాబ్దాలుగా ఈ అణగారిన వర్గాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలందరూ కూడా మరి వాళ్లకు పరిపాలనలో మా భాగం కల్పించండి, రాజ్యాధికారంలో మా భాగం కల్పించండి అని చెప్పి అనేక సందర్భాల్లో మరి గలం విప్పిన పరిస్థితి నుంచి కూడా మరి ఏ ప్రభుత్వాలు కూడా పట్టించుకొని ప్రభుత్వాల్ని మనం చూశాం. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం మరి జగనన్న ప్రభుత్వంలో మరి ఈరోజు ఈ అణగారిన వర్గాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు వీళ్ళు వెనుకబడిన కులాలు కాదు, ఈ ప్రభుత్వానికి వెన్నుముక్క కులాలని చెప్పి భావించి ఈరోజు చెయ్యి పట్టుకొని ఈరోజు రాజ్యాధికారం వైపు నడిపిస్తున్న నాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అంటే సాధికారత అనేది 3 అంశాల్లో ఉంటుంది. ఒకటి విద్యా సాధికారత, ఒకటి సామాజిక ఆర్థిక సాధికారత, ఒకటి రాజకీయ సాధికారత. ఈరోజు ఈ అణగారిన వర్గాలకు ఈరోజు విద్య లేని కారణంగా ఈ వర్గాలు వెనుకబాటు గురైన పరిస్థితి. మరి ఆ పరిస్థితి నుంచి ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి చదువుకు పేదరికం అనేది అడ్డు రాకోకూడదని చెప్పి ఈరోజు విద్యారంగంలో అనేక విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడం జరిగింది. మరి ఈరోజు నాడు నేడు ద్వారా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా ఈరోజు కొన్ని వేల కోట్ల రూపాయలు వెచ్చించి మరి ఆ పాఠశాలలన్నీ కూడా రీవ్యాంప్ చేయడం జరిగింది. మరి అదే కాకుండా ప్రతి తల్లి మరి తన పిల్లల్ని స్కూలుకు పంపిస్తే మరి ఆ తల్లికి ప్రోత్సాహకరంగా ఈరోజు అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతి తల్లి అకౌంట్లో ఈరోజు 15,000 రూపాయలు ప్రతి ఏటా ఇస్తున్న ప్రభుత్వం కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి అదే కాకుండా జగనన్న విద్యా కానుక ద్వారా ఈరోజు విద్యార్థులకందరికీ కూడా ఈరోజు ఏదైతే నాణ్యమైన వాళ్లకు బట్టలు ఇచ్చి మరి షూస్, బెల్ట్, సాక్స్ మరి అదేవిధంగా క్వాలిటీతో కూడుకున్న ఈరోజు పుస్తకాలు, వర్క్ బుక్స్, డిక్షనరీ మరి ఇలాంటి చదువుకునే దానికి ఏ అవసరాలు ఉన్నాయో మరి అవన్నీ కూడా గుర్తించి మరి ఈరోజు వాళ్లకు ఒక కిట్ రూపంలో మరి వాళ్ళకందరికీ కూడా అందిస్తున్న ప్రభుత్వం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి అదే కాకుండా మధ్యాహ్న భోజన పథకం కూడా ఈరోజు జగనన్న గోరు ముద్ద అని చెప్పి మరి గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా ప్రతిరోజు ఒక మెనూని మరి ఏర్పాటు చేసి వారానికి సరిపడ్డ మెనూని ఏర్పాటు చేసి మరి ఈరోజు పేద విద్యార్థులకందరికీ కూడా మరి అందించడం జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా ఎందుకు ప్రవేశపెట్టారంటే ఖచ్చితంగా రాబో రోజుల్లో మరి ఏదైతే ఈ అణగారిన వర్గాలు విద్యకు దూరమైన ఈ వర్గాలు ఖచ్చితంగా రాబో రోజుల్లో మీరు వీళ్ళందరూ కూడా మరి విద్యలో ముందుకెళ్లాలి, అందరితో సమానంగా ఉండాలి అనే ఆలోచనతోనే మరి ఈరోజు విద్యాపరంగా ఇన్ని ఏదైతే విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడం జరిగింది.
మరి అదే కాకుండా ఈరోజు సామాజిక ఆర్థిక ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఏదైతే నవరత్నాల రూపంలో ఈరోజు అనేక పథకాలను ప్రవేశపెట్టి మరి ఈ రోజు ఇప్పుడే అన్న చెప్పినట్టుగా సుమారుగా ఈ 4.5 సంవత్సరాల కాలంలో ఈరోజు 2,45,000 కోట్ల రూపాయలు బటన్ నొక్కి ఈరోజు పేదల అకౌంట్లో జమ చేయడం జరిగింది. దాంట్లో సింహభాగం ఈరోజు 80% అంటే సుమారుగా 1,90,000 కోట్ల రూపాయలు ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల అకౌంట్లో జమ చేసిన పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. మరి దీని ద్వారా ఈరోజు వాళ్ళు సామాజికంగా, ఆర్థికంగా అందరితో సమానంగా నిలిచేటట్టుగా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఒక ప్రయత్నం అయితే ఈరోజు చేయడం జరిగింది. మరి అదే కాకుండా ఈరోజు రాజకీయ పరంగా ఏ సామాజిక వర్గం కూడా అభివృద్ధి సాధించాలంటే ఖచ్చితంగా చట్టసభల్లో మరి వాళ్ళు ఉండాల్సిన అవసరం ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.